A very good day to everyone. Welcome to Happy Learning. I am your Kusma ma'am. Now I am asking one question to you. That one is, which animal blood is in yellow color? Which animal blood is in yellow color? So this question also know the answer and send me message. Now the topic is టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. అంటే రెస్పిరేషన్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఫస్ట్ వన్ ఈజ్ వెరీ సింపుల్. ఎరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇట్ అక్కర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఎరోబిక్ రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? ఆక్సిజన్ ప్రెజెన్స్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి రెస్పిరేషన్ అంటే ఏం చెప్పాను? సెల్లో ఎనర్జీ రిలీజ్ అవ్వటం అని చెప్పాను కదా. అది ఎలా రిలీజ్ అవుతుంది? గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది అన్నాను. అంటే ఇక్కడ ఆక్సిజన్ ప్రెజెంట్ అయిందా లేదా? ఇది ఎలా ప్రెజెంట్ అయింది? మనం తీసుకున్న బ్రీతింగ్ ద్వారా లంగ్స్ నుంచి ఆక్సిజన్ సెల్కి వెళ్తుంది. సో ఇది ఆక్సిజన్ ప్రెజెన్స్లో జరిగే రెస్పిరేషన్ కాబట్టి ఎరోబిక్ రెస్పిరేషన్. ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ దేంతో రియాక్ట్ అవుతుంది? ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఎంజైమ్స్ హెల్ప్ అవుతాయి యాక్టివేషన్కి. ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కంప్లీట్లీ దట్ వన్. సో ఏం రిలీజ్ అవుతుంది హియర్? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ. ఎంత రిలీజ్ అవుతుంది? 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ హియర్ 38 ATPs also will release. 38 ATPs. దీని గురించి I will explain in the next class. So, see equation again. Glucose, oxygen reacts and forms carbon dioxide and water and energy 686 kilocalorie. ఇది ఎలా రిలీజ్ అవుతుంది అంటే ఒక ప్రాసెస్ అన్నమాట. ఏంటవి? అటు గ్లైకాలసిస్ అండ్ క్రెబ్స్ సైకిల్. ఏంటి ఆ రెండు కూడా మన సెల్లో జరిగేవి? మనకి గ్లైకాలసిస్ అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అనమాట. గ్లూకోజ్ బ్రేక్ డౌన్, లైసిస్ బ్రేక్ డౌన్. గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్. దీన్నే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. సో ఈ ఎరోబిక్ రెస్పిరేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది మనకి? సీన్ మోస్ట్లీ ఇన్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. అంటే ఇప్పుడు మన బాడీలోనే ఎన్ని సెల్స్ ఉన్నాయి? సింగిల్ సెల్లా కాదు, క్రోర్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. అంటే మల్టీ అంటే మెనీ, చాలా అని. ఇవి మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ఉన్న ప్లాంట్స్, హ్యూమన్స్, కొన్ని టైప్ ఆఫ్ ఆల్గే, వీటన్నిటిలో కూడా ఇది జరుగుతుంది ఎరోబిక్ రెస్పిరేషన్. సో గ్లూకోజ్ రియాక్ట్ విత్ ఆక్సిజన్, carbon dioxide, water will release along with energy in presence of oxygen. So this one is aerobic respiration. Next, anaerobic respiration. Where it will be occur anaerobic respiration? Absence of oxygen. Absence of oxygen. అంటే ఇందాక ఎరోబిక్ రెస్పిరేషన్లో అయితే ఆక్సిజన్ ఏముంది? రియాక్ట్ అయింది గ్లూకోజ్తో. కానీ ఇక్కడ ఆక్సిజన్ అవసరం లేకుండానే జరిగిపోతుంది. అంటే డైరెక్ట్గా ఈ గ్లూకోజ్ ఏమవుతుంది? బ్రేక్ డౌన్ అవుతుంది. C6H12O6 గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? ఆల్కహాల్. C2H5OH ఇథనాల్. ఏంటిది? ఇథనాల్. ఇథనాల్ అండ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఎనర్జీ ఎంత ఫామ్ అవుతుంది? 56 కిలో క్యాలరీ. ఒకటి అబ్జర్వ్ చేశారా? ఎరోబిక్ రెస్పిరేషన్లో 686, కానీ ఇక్కడ 56. అంటే ఎక్కడ ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవుతుంది? ఎరోబిక్ రెస్పిరేషన్లో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హియర్ హౌ మెనీ స్టేజెస్? గ్లైకాలసిస్. హౌ మెనీ స్టేజెస్? గ్లైకాలసిస్ అండ్ ఫెర్మెంటేషన్. ఇందాక క్రెబ్స్ సైకిల్ అని చెప్పుకున్నాం కదా, కానీ ఇక్కడ ఆల్కహాల్ ప్రొడక్షన్కి ఫెర్మెంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సీన్ మోస్ట్లీ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులర్ అంటే వాటి బాడీ సింగిల్ సెల్తో మేకప్ అయి ఉంటుంది. బ్యాక్టీరియా, అమీబా, ప్రోటోజోవా. బ్యాక్టీరియా, అమీబా అండ్ ప్రోటోజోవా. మన హ్యూమన్స్ ఏంటి? మల్టీ సెల్యులర్. ఈ బ్యాక్టీరియా, అమీబా యూనిసెల్యులర్. యూని అంటే 1. సో హౌ మెనీ రెస్పిరేషన్స్? Aerobic and
ఎనరోబిక్. ఎరోబిక్లో ఏముంటుంది? ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, గ్లూకోజ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్లో ఏమవుతుంది? అదే గ్లూకోజ్ కానీ ఆక్సిజన్ లేకుండానే కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఏం రిలీజ్ అవుతుంది? ఇథనాల్ రిలీజ్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్? సో టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. అండ్ నౌ సీ హియర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇక్కడ ఈ గ్లైకాలసిస్ అని చెప్పాను కదా, పైరువేట్ అని ఒక ప్రోడక్ట్ అనమాట. కొన్ని స్టేజెస్లో ఈ పైరువేట్ రిలీజ్ అవుతుంది. కంప్లీట్ స్ట్రక్చర్స్ ఐ విల్ గివ్ యూ లేటర్. జస్ట్ ఫర్ సినాప్సిస్ పర్పస్ యూ సీ వన్స్. ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో ఎనరోబిక్ రెస్పిరేషన్. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ 686 కిలో క్యాలరీ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బట్ హియర్ ఏమవుతుంది? ఇక్కడ ఫెర్మెంటేషన్ అని చెప్పాను కదా, ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఎనర్జీ ఎంత రిలీజ్ అయింది? 56 కిలో క్యాలరీ. Sometimes lactic acid also will produce. While explaining fermentation process, I will tell you all of these. So aerobic, presence of oxygen. Anaerobic, absence of oxygen. రెస్పిరేషన్ అంటే ఏంటి? బ్రీతింగ్లో తీసుకున్న ఆక్సిజన్ని లంగ్స్ ద్వారా సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ ఎనర్జీ గ్లూకోజ్తో రియాక్షన్స్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ అవుట్కి రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని సెల్స్ యూస్ చేసుకుంటాయి. అండ్ ఇక్కడ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని ఏమవుతుంది? లంగ్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో this is the process of respiration. And now the time for question. The question is now, see here the question. My name is laughing gas. My name is laughing gas. Who am I? laughing gas అని ఒక గ్యాస్కి పేరుంది, అది ఎవరు? అండ్ ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాను, which animal blood is in yellow color? So these two questions try to answer. And in the next class I will explain inhalation and exhalation differences and how the gaseous exchange will occurs in alveoli. ఈ topics in next classes I will cover. Have a good day.